హిందూ మహాసముద్రంలో ఉన్న అంగ్రెక్ తుఫాను మళ్లీ బలపడింది. అయితే దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతానికి కనిపించట్లేదు. నేటి వాతావరణ రిపోర్ట్ చూద్దాం. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అంగ్రెక్ తుఫాను అక్కడక్కడే తిరుగుతోంది. మొన్న బలహీనపడిన తుఫాను ఇప్పుడు మళ్లీ బలపడింది. ప్రస్తుతం దాని సుడివేగం గంటకు 140 కిలోమీటర్లుగా ఉంది. ఇప్పుడు దాన్ని కేటగిరీ 3 తుఫానుగా చెబుతున్నారు. ఇది మరింత బలపడే అవకాశం ఉందని అంచనాలున్నాయి. భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకారం ఇవాళ, గురువారం, రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చిరుజల్లులు కురుస్తాయి. ఇందుకు కారణం ద్రోణి బంగాళాఖాతంలోని వాయవ్య దిక్కున తుఫాను వ్యతిరేక యాంటీ సైక్లోనక్ సుడి సర్క్యులేషన్ ఏర్పడింది. అలాగే విదర్భకి తూర్పు వైపున తుఫాను తరహా వాతావరణం ఉంది. అలాగే కర్ణాటక దక్షిణం వైపున ఒడిశాలో ద్రోణి ఉంది. ఇవన్నీ కలిపి తెలంగాణ, ఏపీ తీర ప్రాంతం, ఒడిశా, బెంగాల్, సిక్కింలో 2 రోజులు జల్లులు కురిసేలా చేస్తాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. వర్షం పడే అవకాశాలు మాత్రం లేవు. గాలి వేగం బాగుంది. బంగాళాఖాతంలో గంటకు 12 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఏపీలో గంటకు 10 నుంచి 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 7 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. మొత్తంగా చూస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వానలు చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అది కూడా చిరు జల్లులు మాత్రమే. అయితే ఏపీతో పోల్చితే తెలంగాణలో వాతావరణం కొంత చల్లగా ఉంటుంది. ఏపీలో ఉత్తరాంధ్రలో గాలులు బాగా వీస్తాయి. రాయలసీమలో వేడి ఉండేలా కనిపిస్తోంది.